KH9 న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 18.17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాల్వాంచ మండలంలో ఐడిఓసి కార్యాలయం పాండురంగాపురం మరియు శ్రీనివాస్ నగర్ కాలనీ యందు నూతనంగా నిర్మించనున్న 33/11 kVల 3 విద్యుత్ ఉప కేంద్రములు, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న సూపరింటెండెంటింగ్ మరియు డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయం, జిల్లా స్టోర్ కార్యాలయం మరియు విద్యుత్ నియంత్రికల మరమ్మతుల కేంద్రములకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామరెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్, ఎన్పి డిసిఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి, సింగరేణి సిఎండి బలరాం, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పిఓ రాహుల్.